సరే ఇక ఫైనల్‌గా యూఎస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆర్టెమిస్ 2 బిగ్ సక్సెస్ సాధించింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఐటీఆర్ ఇంధనం ఇప్పుడు అమెరికా సొంతం అనే ఒక బిగ్ ట్విస్ట్ అయితే బయటపడింది. దీంతో ఇటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియాలకు ఒక బిగ్ షాక్‌లా చూడాలి దీన్ని. ఎస్ అండి. ఇప్పుడు ఆర్టెమిస్ 2 సక్సెస్ఫుల్గా ఇది ఆర్టెమిస్ 2 అనేది చంద్రుడికి వెళ్ళి చంద్రుడు చుట్టూరు పరిభ్రమించి నలుగురు వ్యామగాముల్ని ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళి చంద్రుడి చుట్టూ, భూమి చుట్టూరు కాదండి, చంద్రుడి చుట్టూ పరిభ్రమించి చంద్రుడి ఫోటోలు తీసుకురావడం జరిగింది. ఆర్టెమిస్ ఒక పక్కన ఇరాన్పై యుద్ధంలో అమెరికా ఓడిపోవచ్చు, కానీ గ్రేట్ సూపర్ పవర్ అంటే ఏంటో నిరూపించుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే ఆర్టెమిస్ని ఇప్పటి వరకే మానవుణ్ణి అత్యంత దూరం 4,84,000 కిలోమీటర్ల అవతల చంద్రుడు ఉంటే మానవ చరిత్రలను అత్యున్నతి ఎక్కువ దూరం తీసుకెళ్లి మానవుడిని తీసుకొచ్చిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. అంత టెక్నాలజికల్ పవర్ అది. ఇప్పుడు అందరికీ ఒక డౌట్, ఆర్టెమిస్ చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చింది, తర్వాత ఇంకో ఆర్టెమిస్ 3 ద్వారా మానవుడిని మళ్ళీ చంద్రుడి మీద దిబ్బెత్తుంది, తర్వాత చంద్రమండలం మీద ఒక మానవుడి క్యాంపే కట్టేస్తే ఒక ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళి ఇదంతా జరుగుతుంది. దాంతోపాటు చైనా పోటీ పడుతుంది, ఇండియా పోటీ పడుతుంది, ఇప్పుడు చంద్రయాన్ 4th 5th రాబోతున్నాయి, జపాన్ పోటీ పడుతుంది, తర్వాత రష్యా పోటీ పడుతుంది, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ పోటీ పడుతుంది, బ్రెజిల్, యుఏఈ కూడా పోటీ పడుతుంది. మరి ఎందుకు చంద్రుడి మీదకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఒక హీలియం 3 అనే ఖనిజం చంద్రుడి ఉపరితలం మీద, స్పేస్ మీద అక్కడ ఒక మీటర్ లోతున దొరికే ఖనిజమే హీలియం 3. ఇది భూమి మీద కొన్ని కిలోలు మాత్రమే ఉంటుంది, అక్కడ టన్నులు ఉంటాయి, 1000 టన్నులు. ఈ హీలియం 3 అనేది భవిష్యత్తులో 2035కి రాబోతున్న ITER, ఏది ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్ అనమాట. ఇది ఫ్యూజన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సన్ మీద కేంద్రక సమ్మేళనం అంటాం. ఈ ఫ్యూజన్ టెక్నాలజీ మీద ఆధారపడేది. ఇప్పుడు దాకా మనకున్నది ఫిషన్ టెక్నాలజీ, ఏది రేడియో ధార్మికత, న్యూక్లియర్ ఎనర్జీ. కానీ ITER రియాక్టర్ 2035కి రాబోతుంది. ఫ్రాన్స్లో 16 దేశాలు కలిసి పనిచేస్తూ అది సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇండియా కూడా భాగమే. ఈ ITER రియాక్టర్ వస్తే ఆల్మోస్ట్ 1 టన్ను హీలియం 3 ఖనిజం చంద్రుడి మీద తెస్తే మన ఇండియా లాంటి దేశాలకు 1 సంవత్సరం నుంచి 2 నుంచి 3 సంవత్సరాల పాటు విద్యుత్ కొరత ఉండదు. అంటే చంద్రుడి మీద నుంచి హీలియం 3 1 టన్ను తెస్తే 1 నుంచి 3 సంవత్సరాల పాటు మనం విద్యుత్ సప్లై చేసుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలే దేశం ఏది అంటే చంద్రుడి నుంచి హీలియం 3 తేగలిగే దేశం. కాబట్టి ఇంత తీవ్రమైన పోటీ, అది ఇండియా గెలుస్తుందా, చైనా గెలుస్తుందా, రష్యా గెలుస్తుందా, అమెరికా గెలుస్తుందా అంటే ఇప్పుడు అమెరికా ముందంజలో ఉంది. ఆల్రెడీ అపోలో 2 ద్వారా 1969లోనే అక్కడికి తీసుకెళ్ళగలిగింది మానవుడిని. ఇప్పుడు మళ్ళీ వెనకబడింది, ఇప్పుడు మళ్ళీ వెళుతుంది. అంటే ఏంటి, రష్యా, చైనా, ఇండియాలతో పోలిస్తే తిరుగులేని ముందంజలో ఇప్పుడు అమెరికా ఉంది. మళ్ళీ అది అమెరికా సూపర్ పవర్ స్టేటస్ నిలబెట్టేసుకుంటుంది. కాబట్టి ఇండియా ఇప్పుడు చాలా తీవ్రంగా ఎక్కువగా దాని మీద టెక్నాలజీ ఎక్కువ పెట్టి అమెరికాతో సమానమైన స్థాయిలో మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెరికా, చైనా, రష్యా, ఇండియాని వెనక్కి నెట్టేసిన ఆర్టెమిస్ 2 సక్సెస్ ద్వారా అని మనం చెప్పొచ్చు. ఆర్టెమిస్ ఇప్పుడు ఇండియా కూడా చంద్రయాన ద్వారా చంద్రుడి మీద చాలా తొందరగా వెళ్ళి దక్షిణ ధ్రువం మీద ఎక్కువగా అది హీలియం 3 ఉంటుంది. ఈ హీలియం 3కే ఇంత పోటీ ఉంది అనేది మనకి చాలా మందికి అర్థం కాదు. కాబట్టి హీలియం 3 కోసమే చంద్రుడి మీదకి మానవుడు వెళ్ళడం.